నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప నుంచి నంద్యాలకు పోయే దారిలో విష్ణు విహార్ డాబా సిరివెల్ల నంద్యాల దగ్గర అన్నమాట. ఇక్కడైతే పక్కన ఒక బండి పెట్టుకొని అయితే టిఫిన్లు అయితే చేస్తూ ఉన్నారు. ఆ అన్నను దోశ అడిగితే ఫస్ట్ దిష్టి దోశ అంటారు కదా, దిష్టి దోశకు కూడా నూనె వేసి బాగా కాల్చి అలాగే మనం చూసుకుంటే ఆ పెనానికి దిష్టి అయితే తీసి పక్కనైతే పడేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా దోశలు వేస్తారు. ఏ టిఫిన్ సెంటర్లో అయినా ఇక్కడ ఇలానే చేస్తారు. ఇప్పుడు చూడండి పిండి వేసి దోశనైతే వేస్తూ ఉన్నాడు. అలాగే దోశ ఎలా ఉందని చెప్పేసి తిన్న తర్వాత అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే దోశ ఎలా కలుస్తారో చూడండి. ఫస్ట్ దోశ పిండి వేసి చేసిన తర్వాత అందులో కారము, నూనె, పప్పల పొడి వేసి వాళ్ళైతే మనకు దోశ చేసిస్తూ ఉన్నారు. ఎర్రగారం చూడండి, రాయలసీమ స్పెషల్ ఎర్రకారం అంటారు కదా, ఎర్రకారం ఎర్రగా అయితే ఉంది. నిజంగా నేను తిన్నప్పుడు చాలా కారంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చూసేదానికి ఎర్రగా ఉన్నా కానీ మరీ అంత కారంగా అయితే లేదు. అలాగే అయినా పప్పల పొడి తీసుకొని ఆ యొక్క కారంలో అయితే కారం దోశలు అయితే వేస్తూ ఉన్నారు. మళ్ళీ దాంట్లోకి మసాలా అయితే వేస్తాడనమాట. మసాలా కొద్దిగానే వేయించుకున్నాను అనమాట. మసాలా మనకు ఎక్కువ తినను, కారం దోశలు అయితే ఎక్కువ తింటాను కానీ మసాలా దోశలు అయితే ఎక్కువ తినను. పప్పల పొడి కూడా మళ్ళీ రెండోసారి అయితే వేయించుకున్నాను. అలాగే కారం దోశ ఎవరికి ఎక్కువ ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క దోశ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది, అలాగే దీని ముందు కూడా నేను టిఫిన్ అయితే తినడం జరిగింది, దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మన యొక్క మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం రండి. అంతకంటే ముందు నేను చూసుకుంటే పూరి, ఇడ్లీ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా చట్నీ సూపర్గా అంటే సూపర్గా ఉంది. 2 ఇడ్లీ 2 పూరి అయితే పెట్టించుకున్నాను. అలాగే ఆ యొక్క దోశ ఏదైతే ఉందో జస్ట్ టేస్ట్ చేసేసి మా పెద్దమ్మ కొడుకు అయితే ఇచ్చేయడం జరిగింది. ఊరికినే టేస్ట్ చేశాను. ఇడ్లీ బాగుంది, పూరి బాగుంది, దోశ కూడా బాగుంది. ఎవరైనా మీరు కడప నుంచి నంద్యాల వెళుతూ ఉన్నప్పుడు సిరివెల్ల దగ్గర విష్ణు విహార్ డాబా అన్నమాట. ఫుడ్స్ అయితే బాగున్నాయి, నాకైతే పర్వాలేదు అనిపించింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.